బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం, ఫలహారాలే తింటే పరమానందం. బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం. ఏరా ఈ హోటల్ నాది కాదంటావురా నువ్వు? రే హోటల్ గురించి పక్కన పెట్టరా, కనీసం ఇందులో ఆ చైర్ నీదారా, ఆ గిన్నెలు నీయారా? ఇదంతా కాదురా, ఈ సైజు పడుతున్నావు కదా, ఆ స్పూన్లు నీయారా ఫస్ట్ చెప్పు. మాట నాకు నేను మనిషిని ఎట్లా అవుతాను రా? మా బాబాయ్ నోటితోనే ఈ హోటల్ నాది అని నేను నిరూపిస్తాను రా. ఏంటో నిరూపించేది? ఛాలెంజ్ ఛాలెంజ్ రా. రండి సార్ రండి. ఏమండి కొంచెమైనా మీకు బుద్ధి జ్ఞానం అనే పదార్థాలు ఏమైనా తెలుసా అండి? అసలు పొద్దున్నే వచ్చి ఇదంతా శుభ్రం చేసి కావాల్సిన కూరగాయలు, తర్వాత బియ్యాలు, పప్పులు అన్ని ఉన్నాయో లేదో చూసుకుని సర్ది పెట్టాల్సిన కామన్ సెన్స్ లేదే అసలు. చెప్పనిస్తావు చెప్పనివా? ఇంపార్టెంట్ పని మీద వెళ్ళాను. ఇంపార్టెంట్ పని? నీ ఇంపార్టెంట్ పని ఏంటో నాకు తెలియదు అనుకుంటున్నావా? ఏంటో ఇది అలా రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఆడపిల్ల కనపడింది అనుకో, సొల్లు కార్చుకుంటూ చూస్తావే అదొకటి, తర్వాత అడ్డమైన వెదలతోనూ సుత్తి కబుర్లు వేసుకుని కూర్చుంటావే అదొకటి. ఇవే కదరా నీ ఇంపార్టెంట్ పనులు. అసలు నేను ఎందుకు వెళ్ళానంటే బాబాయ్ నీకు ఓనర్ ఎవరు? ఓనర్ బాబు. బాబాయ్ పెట్టినందుకు నేను ఫీల్ అవ్వను. ఓనర్ ఎవడైతే నీకెందుకురా? ఓనర్ ఎవడైతే టాక్ మీ నాట్ కరెక్ట్ వే. నాతో మాట్లాడు. డేగిసారి సాంబారు, డేగిసారి అన్నం, డేగిసారి పప్పు కావాలంటే చెప్పు. పొట్ట పెంచుకుంటే కాదు, బుర్ర పెంచుకో. ఏరా అలా చూస్తున్నావేంట్రా? హోటల్ ఓనర్ ఎవరు ఇక్కడ? బాబు ఏంటి బాబాయ్, ఎవడికి పడితే వాడికి హోటల్ ఓనర్ నేనే అని చెప్పకు. ఏమనుకుంటున్నా? అసలే వాడిని చూస్తే నాకెందుకు అనుమానంగా ఉంది. నాకు నిన్ను చూస్తేనే అనుమానంగా ఉంది. చెప్పు ఎవరని చెప్పు. మొన్న ఇలానే ఓ బట్టల షాప్ లోకి ఒక వ్యక్తి వెళ్ళి ఇక్కడ ఎవరు ఓనర్ అని అడిగాడు. నేనే అన్నాడు. అంతే, వాడిని వెంటనే కుర్చీకి కట్లు కట్టేసి మళ్ళీ వెంటనే ఇప్పేశారులే. ఇప్పేసే సరిగ్గా చెప్పేసావరా? నీకు అర్థం కాదు. ఒకటివి ఈ కట్లు కట్టి ఇప్పే లోపలే మొత్తం షాప్ లో ఉన్న బట్టలన్నీ గాయం. అయ్యో బాబోయ్. మరి అందుకే నాకు అనుమానంగా ఉంది. హోటల్ ఓనర్ లేడు, బయటికి వెళ్ళాడు అని చెప్పి. ఓకేనా? హోటల్ ఓనర్కి లేడు, ఆ పని మీద బయటికి వెళ్ళాడు. పోయినోడు వస్తాడో రాడో కూడా తెలియదు. అయినా ఈయన చూసి నువ్వు ఓనర్ అనుకున్నావు. ఈయన ఓనర్ కాదయ్యా, ఈ హోటల్లో ఎప్పటి నుంచో పాతుకుపోయిన సీనియర్ మోస్ట్ పనుడు. అవును బాబు. ఓనరు లేడు. ఓకేనా? వెళ్ళు. పనున్నా అంటే బాబాయ్ ఇంకా తప్పలేదు, నువ్వే ఓనర్ అని చెప్తే లేని పొంది ఎందుకులే బాబాయ్ మనకి తగాదలని. సరే ఇంతకు ఏం చేస్తున్నావు చెప్పు. ఈ రోజు ఏం చేస్తున్నావురా? ఇవాళ ఏదైనా కానీ రాడు కదా, ఏదైనా 3 రకాల ఆవ పెట్టిన కూరలు చేసుకుంటున్నావురా. ఆవ పెట్టిన వంకాయ, ఆవ పెట్టిన మజ్జిగ పులుసు, తర్వాత ఆవ పెట్టిన దద్దోజనం. ఓకే, ఫస్ట్ ఏం చేస్తున్నావు? ఆవ పెట్టిన వంకాయ. అక్కడ వంకాయలు పెట్టాను పట్రా. చూసావా, లేత వంకాయలు దొరికాయి. ఈ వంకాయలనే నామం వంకాయలు అంటారు. కింద కటింగ్ ప్లేట్ని చూడు. ఈ వంకాయలు ఏం చేస్తావు అంటే ముందు తొడిని కట్ చేయాలి. తొడిని కట్ చేసిన దాన్ని 4 భాగాలుగా చేయాలి. అవి నీళ్ళల్లో వేసేయాలి. ఇప్పుడు అన్నీ అలా చేసే బాబా. కట్ చేస్తా ఉండు, నేను లోపు గిన్నె పెడతా. ఒక నిమిషం పొయ్యి వెలిగించమ్మా. వంకాయ కూరకి కొంచెం నూనె ఎక్కువ పడుతుందిరా అబ్బాయి. ఇప్పుడు ఏం చేయాలంటే తిరగమాత వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, పచ్చిమిరపకాయలు, కాస్తంత కరివేపాకు, కొద్దిగా ఇంగువ, పసుపు. ఇప్పుడు ఆ వంకాయలు తీసుకొని దీంట్లో మొదలు వేరే నీళ్ళు రానివ్వకు. ఇప్పుడు వంకాయలు వేసాం కదా, ఇప్పుడు ఇందులో కాస్త ఉప్పు కూడా వేసుకోవాలి కదా మనం. ఇప్పుడు చక్కగా కలిపేసుకుని ఇప్పుడు ఇలా మూత పెట్టేసుకుంటే
చక్కగా ఈ వంకాయ మగ్గుతుంది. ఇంతలోపు ఏం చేయాలంటే ప్యాన్ పెట్టుకోవాలి. మనం చేసుకునేది ఏంటి, ఆవబెట్టిన వంకాయ కదా, అందుకని ఆవాలు కదా మెయిన్. ఈ ఆవబెట్టిన కూరకి ఆవాలు తీసుకుని ఆ ఆవాల్ని 2 గంటల సేపు నానబెట్టి ఉంచాను. ఇప్పుడు దీంట్లో వేపుకోవాల్సిన 2 ఉన్నాయి అబ్బాయి. ఒకటి ఏంటంటే ధనియాలు, ఎండుమిరపకాయలు, చక్కగా వేపి బాయ్ అవి వేగిపోయినాయి. పొయ్యి ఆపేయి. ఆపేసా. ఈ ఆవాల ముందు దీంట్లో వేసుకోవాలి. ఆవాలు, తురిమి పెట్టుకున్న కొబ్బరి, కొత్తిమీర, చింతపండు పులుసు, కొద్దిగా ఉప్పు వేసుకో. దీంట్లో ఉప్పు వేసావు కదా, అది పట్టుకెళ్ళి చక్కగా రుబ్బుకుని వచ్చేయమ్మా. ఇదిగో బాబాయ్ తెచ్చా. అది కాదురా, ఏంటి అసలు వాడు ఎందుకు వచ్చాడంటావు? హోటల్ చుట్టుకొలత ఎంత ఉందో కొలవడానికి వచ్చుంటాడు బాబాయ్. ఎల్లవయ్యా నీకు, ఎందుకు వస్తే నీకెందుకు నా తెలియ కడుగుతాను. దొంగోడు అనేవాడు ఎందుకు వస్తాడు? దొంగతనం చేయడానికి వస్తాడు. అవునరా, దొంగతనం చేయడానికి వచ్చినోడైతే ఓనర్ ఎవరు అని ఎందుకు అడుగుతాడు? పనోళ్ళు ఉండగానే పని చూసుకుని వెళ్ళిపోవచ్చుగా. ముసలోడికి ఏదో డౌట్ వచ్చేటట్టుంది. దీన్ని ట్రాక్ తెప్పాలి. మాడిపోతుంది చూడు చూడు చూడు, తొందర వంకాయ మాడిపోతుంది కదా. సరే సరే, పేస్ట్ తెచ్చావు కదా, అది దీంట్లో వెయ్యి. ఒకసారి కలుపునా శుభ్రంగా. ఇప్పుడు మూత పెట్టి ఒక్క 5 నిమిషాలు అలా ఉడకనివ్వాలి. అప్పుడు ఆవబెట్టిన వంకాయ తయారైపోయింది. అది చూసావా, ఆవబెట్టిన వంకాయ ఫస్ట్ క్లాస్గా ఉంది. ఆ ప్లేట్ ఉంది, ఇటు పెట్టరా, అరిటాకు పెట్టిన ప్లేట్. కొద్దిగా కొత్తిమీర. నెక్స్ట్ ఏం చేస్తున్నావు? ఆవబెట్టిన మజ్జిగ పులుసు. దానికి ఏం చేయాలి, ఆ పైన గిన్నె పెట్టరా, పెట్టి పొయ్యి వెలిగించు. మనం చేసుకునేది మజ్జిగ పులుసు అయినా అందులో కొన్ని కూరగాయలు కూడా వేసుకుంటే ఇంకా రుచిగా ఉంటుందన్నమాట. అందుకని ఏం చేస్తున్నానంటే ఇప్పుడు పోసి నీళ్ళు పోసి 4 రకాల కూరగాయలు వేసుకుంటున్నాం. కూరగాయలు కట్ చేసి పెట్టాను, ఇటు పట్టరా. అట్లాగే సొరకాయ, క్యారెట్, టమోటా, అక్కడ బంగాళదుంపలు పెట్టాను చూడు, ఈ నీళ్ళలో నానబెట్టాను కట్ చేసి. తర్వాత ఏమో దాంట్లో కాస్తంత పసుపు వేసుకోవాలి, కాస్త ఉప్పు కూడా వేసుకో. మూత పెట్టి ఉంచేసాయి, అది చక్కగా ఉడకాలి. ఇది తీసేసి పక్కన పెట్టి ఆ ప్యాన్ పెట్టు. ఆ స్టీల్ బేస్డ్ ఇటు పెట్టరా. నానబెట్టిన ఆవాలు, కొద్దిగా బియ్యం వేయాలి, బియ్యం వేయి, నువ్వులు, శనగపప్పు, తురిమి పెట్టుకున్న కొబ్బరి, ఇది పెట్టుకెళ్ళి చక్కగా పేస్ట్ చేసుకొచ్చాయి. ఆ రుబ్బేవాడు ఒకేసారి పట్టించుకోవచ్చు కదా. మీ ఆవ పెట్టుకునేది ఏదో 10 సార్లు వచ్చి పోయి ఈ రోజు ఆవ మీద పడ్డారు కదా. ఆవ పెట్టుకునేటప్పుడు అంత జాగ్రత్తగా రుబ్బుకోవాలి. ఇప్పుడు ఇంతకీ ఏం చేయాలి బాబాయ్? ఓనర్ వచ్చాడా? రాలేదు. రాడయ్యా. ఆ మాటకొస్తే ఓనర్ అనేవాడు రాడు. అబ్బాయి ఆగు బాబాయ్, నువ్వు ఒకటి మాట్లాడుతున్నాలే. అరే ఏంటే, ఓనర్కి ఒక హోటల్ అనుకుంటున్నావా? 5-6 హోటళ్ళు ఉంటాయి. ఆ హోటల్లో పనులు రాకపోతే ఈయన గిన్నెలు తవ్వుకొని కూర్చోవాలి. ఆకు బాబాయ్, బూజు దులిపేవాడు రాకపోతే ఆయన బూజు దులుపుకొని కూర్చోవాలి. ఎవరన్నా తినేసి ఆకులు ఎత్తకపోతే ఈయన ఆకుల్ని మడిచి అరే ఓనర్ అంటే ఆశామాష అనుకుంటావా? ఎదవనుకుంటున్నావా? ఏంటి బాబాయ్ మరి రాలేదు? రాడు. పోడా పేడా. అబ్బాయి,
అసలు నాకేదో తేడా కొడుతుందిరా. ఏం తేడా? అసలు వాడేంటో కనుక్కోవాలనిపిస్తుంది. నేను వెళ్ళి కనుక్కోవాలి. నేను ఒట్టి మనిషి కూడా కాదు. ఎండాకాలం అసలే ఎడగొట్టి దెబ్బ కొట్టిందంటే మళ్ళీ లేవలేవు ఈ దెబ్బకి. ఇట్టనే ఉండు, యువరక్తం యువకుణ్ణి. నేను వెళ్ళి ఆ కెరటాన్ని నేను అలా అరచి టాప్ వస్తాను. ఏదైనా కానీ ఆడు మళ్ళీ ఇక్కడికి రాకూడదు. నేను తేల్చుకొని వస్తాను. నువ్వు హోటల్లో రాణించు. అలాగే హోటల్ వంట జాగ్రత్త జాగ్రత్త. ఆడు కొట్టాడంటే రా, నువ్వు ఎక్కడ కనపడవు ఇక. ఒరే అబ్బాయి, బాబాయ్ ఆడేంటో కనుక్కుని వచ్చావా? కనుక్కున్నాను బాబాయ్. అసలు అది ఏంటా అని కనుక్కుందామని వాడెంబట్టి అలా వెళ్తూ ఉన్నా. వాడు పోతూనే ఉన్నాడు, నేను పోతూనే ఉన్నా, మళ్ళీ పోతూనే ఉన్నాడు. ఆడికి పోవటమే పని అనుకుంటా బాబాయ్. ఆడికి కాలేదో నువ్వు కాలేదు. ఇక అందుకే మధ్యలో ఒక ఆలోచన వచ్చింది. అసలే నీ గుండె అట్టాంటి గుండె, అసలే ఎండాకాలం కదా, మళ్ళీ నీకేమన్నా అవుతుంది అని బెంగతో మళ్ళీ వచ్చేసా. చేత కాలేదని చెప్పొచ్చుగా. నా కోసం వచ్చినట్టు బిల్డప్ ఇస్తావు, ఏడ్చావు కానీ. రా రా వంట చేసుకుందాం. ఇప్పుడు ఏం చేసావు? పేస్ట్ తెచ్చావు కదా, అక్కడ పెట్టు. ఇప్పుడు దాంట్లో ఏం చేయాలంటే ఈ పెరుగు వేసుకోవాలి. మనం చేసుకునేది ఏమిటి? మజ్జిగ చారు కదా, ఆవబెట్టిన మజ్జిగ పులుసు. అది ఇప్పుడు యావ దేనికి పడితే దానికి పెట్టేయచ్చా బాబాయ్? చాలా వంటలు పెట్టుకుంటారు, పెట్టుకుంటే అంత దానివల్ల ప్రత్యేకమైన రుచి వస్తుంది అనమాట, అందుకని పెట్టుకుంటారు. వైట్ హెయిర్ పెడితే ఎట్లుంటుందంట? బ్లాక్ హెయిర్ ఏమదా? ఓకే, నెక్స్ట్ ఏంటి? ఇదిగో అబ్బాయి, దీంట్లో కూడా ఇంకా పెరుగు ఉంది, దాంట్లోకి వెళ్ళాలి. చక్కగా కలుపుకో, మజ్జిగలాగా అయిపోవాలి. ఇదిగో అబ్బాయి, అది దింపు, పెట్టుకో, పొయ్యి వెలిగించుకో. ఆ పెనం వేడికే లోపు పెరుగు ఉంది కదా, మజ్జిగ ఉంది కదా, అది తీసుకొచ్చి కూరగాయలు వేసి. ఇప్పుడు ఇది ఒక్క ఉడుకు ఉడికితే తర్వాత మనం తిరగమాత వేసేసుకోవచ్చు. ఆ పెనం మీద కొద్దిగా నూనె వేసుకో. ఇప్పుడు దీంట్లో ఏంటంటే జీలకర్ర, ఇంగువ వేసే, మెంతులు, ఇప్పుడు పచ్చిమిర్చి, కరివేపాకు. ఇప్పుడు ఆ తిరగమాత తీసి దీంట్లో వేసి. అబ్బాయి చూసావా, ఆవబెట్టిన మజ్జిగ పులుసు రెడీ. ఈ మజ్జిగ పులుసు ఉంది చూసావు, వేడివేడిగా మన పప్పుచారు లాగానో సాంబార్ లాగానో వేడివేడిగా అప్పుడే తినేస్తే రుచి ఉండదు. అది ఏం చేయాలంటే ఆవాలు కదా, పిండి కదా, ఆవు పిండి కదా, కొంచెం సేపు లోపల నానాలి. ఓహో, నానితే దాని రుచి పెరుగుతుంది. ఒక గంటన్నర తర్వాత కనుక సర్వ్ చేస్తే ఉంటుంది నా సావిరంగా. ఇంకా కావాలని అడుగుతారా? పెట్టేసుకుంది. ఇంకో గిన్నె కూడా మళ్ళీ పెట్టుకుందాం మనం. గిన్నెలోకి తీసి గంటన్నర అయిన తర్వాత రుచి చూడాలి. అది దాని మీద కాస్తంత కొత్తిమీర. నెక్స్ట్ ఏం చేయబోతున్నాం చెప్తా కానీ ముందు ఇవన్నీ తీసేసి క్లీన్ చేసి శుభ్రంగా, ఆ తర్వాత చెప్తా. అయిపోయింది బాబాయ్, సర్దేశాను. సర్దేశావా? హలో, అవును, ఒక నిమిషం అండి. హలో, ఏంటి బాబాయ్ హోటల్ ఓనర్ గారు కావాలా? లేడని చెప్పు. మరండయా, మా అయ్యగారికి లేరండి. ఫోన్ ఇక్కడ మర్చిపోయి ఎటు బయటికి వెళ్ళిపోనారండి. అవునండి అయ్యా. ఎస్. ఏంటండి, పొడి చేస్తారా? ఏం పొడి అండి? కారపొడి, టీ పొడి? పొడి చేస్తారా? కత్తెట్టి పొడి చేస్తారా? బాబోయ్, ఒరే ఆడెవడో కత్తెట్టి పొడి చేస్తారండి. నిన్నవాడు కత్తి వేస్ట్ అనుకుంటుంటే వాళ్ళు ఎవరో పెద్ద పెద్ద వాళ్ళు మ్యాటర్ లేదు. ఏదో నీకు మధ్య కాలంలో ఏంటంటే కొంచెం ప్రాబ్లమ్స్ వల్ల ఒకళ్ళ ఫోన్లు ఒకళ్ళకి వెళ్తున్నాయి, ఒకళ్ళ ఫోన్లు ఇంకో ఫోన్లకి వెళ్తున్నాయి. లేదా మొన్న నేను ఫోన్ చేస్తే పవన్ కళ్యాణ్ గారికి ఇది నాకు కాదన్నమాట. నీకు కాదు ఓకేనా? దాన్ని ఏం పట్టించుకోకుండా వంట చేసుకుందా రానా అన్న. అన్ని కంగారు, ఈ వయసులో అంతా చెమట చోటలు. అబ్బాయి, నెక్స్ట్ ఏం చేస్తున్నావు? ఆవబెట్టిన దద్దోజనం. పెరుగు అక్కడ పెట్టాను, ఇటు పట్టరా. పెరుగు, దద్దోజనం రైస్తో చేసుకుంటాం కదా, అన్నం కింద అన్నం పెట్టాను, పట్టరా. ఈ అన్నం ఏం చేశానంటే ఉడికించి ఆ వేడిగా ఉన్నప్పుడే దీన్ని మెదిపాను. వెరీ గుడ్. ప్యాన్ తెచ్చి పొయ్యి మీద పెట్టు. అట్లాగే ఏం చేస్తామంటే చిన్న రోల్ ఉంది కదా, బుజ్జిముండ, దాన్ని తీసుకొచ్చి పెట్టు. అక్కడ ఒక ప్లేట్లో పచ్చిమిరపకాయలు వేయి, పట్టరా.
పెనం వేడేలోపు ఏం చేయాలంటే ఇది తరిగిన అల్లం, తరిగిన పచ్చిమిరపకాయలు, దీన్ని కొద్దిగా మనం రుబ్బుకోవాలి. కొద్దిగా ఉప్పు అందుకో అబ్బాయి. ఈ లోపు ఏంటంటే అది పొయ్యి వేడికింది కదా, నూనె ఏక్కర్లేదు, ఆవాల దాంట్లో వేయి. ఆవాల దాంట్లో వేసి కొంచెం వేపు. చుట్టుపట్లాడుతున్నాయిగా, తీసుకొచ్చి దీంట్లో వేసి. ఇంకో విశేషం ఏం చెప్పాలంటే నీకు అబ్బాయి, ఇంత ముందు 2 ఆవు పెట్టిన కూరలోను పద్ధతులు ఎలా పద్ధతి చేసాం, ఆవాలు నానబెట్టి వాటిని పేస్ట్ చేసాం. ఇప్పుడు ఏం చేసాం, ఆవాల్ని వేయించి దంచుతున్నాం. దాంట్లోనే కొత్తిమీర కూడా వేయించుకోవాలి. చాలా బాయ్. ఏంది ఇప్పుడు ఏం చేయాలంటే ఈ మెదిపిన అన్నం ఉంది కదా, ఈ అన్నంలో ఈ మిశ్రమం వేయాలి. వేసి అబ్బాయి అక్కడ పాలు వెండి పెట్టాను, పాలు పట్టరా. పాలు దీంట్లో పోయి. పెరుగుంది పట్టరా. పాలు టేస్ట్ కోసం వేస్తున్నాము. యాక్చువల్లీ దద్దోజనం చేసిన కొంచెంసేపు అయిన తర్వాత కూడా పాలు పోసుకోవచ్చు, మొదట్లో కొంచెం పోసుకోవాలి. ఓకే. ఇప్పుడు చక్కగా కలుపు. అబ్బాయి నేను పెడతాను ప్యాన్, వెళ్ళరా. పొయ్యి వెలిగించు. ఒరే కలపడం ఇలా కాదురా అబ్బాయి, బాగా ఇలా కలపాలి. పెనంలో కాస్త నూనె పోయి. ఇప్పుడు అక్కడ తాలింపు వేయడానికి పెట్టని చెప్పి ఇంకో ప్లేటు పట్రా. అవి ఒకటొకటి వేయి, దాంట్లో చెప్తా. జీలకర్ర వేయి, ఇంగువ వేయి. మరి ఇప్పుడు దీంట్లో ఏంటంటే ఊర మిరపకాయలు వేసుకోవాలి, మామూలు మిరపకాయలు కాదు, ఊర మిరపకాయలు. కరివేపాకు. ఇప్పుడు తెచ్చి ఇందులో వేసి అదే గరిటతో ఒకసారి కొంచెం కలిపి. దద్దోజనం తింటూ ఆ మిరపకాయ కొరిగితే ఉంటుంది రుచి. ముందా గిన్నెలోది దద్దోజనం. ఒక చిన్న టచ్ ఆవపెట్టిన దద్దోజనం రెడీ. అది రెడీ. మీ ఓనర్ ఇల్లు ఎక్కడ? ఆయన ఇల్లు ఎక్కడండి, ఎందుకంటే ఆయన ఇంటికి మెట్లే లేవు. ఏంట్రా నువ్వు? ఏంటి విషయం చెప్పనా? మా ఓనర్ చాలా పిసినారోడాయా, ఎవరిని ఇంటికి తీసుకెళ్ళి చిల్లి గవ్వ కూడా తెలుసు. ఒక విషయం చెప్పాలంటే అసలు చేతికున్న మెతుకులు కూడా ఇలా అంటే ఏ కాకులు తింటాయి అన్నంత పిసినారోడు. వాళ్ళ ఫ్యామిలీ గురించి చెప్పాలంటే అబ్బో, వాళ్ళ ఆవిడ, వాళ్ళ కూతురు, వాళ్ళ కొడుకు, అసలు పిసినారోళ్ళు అంటే మామూలు పిసినారోళ్ళు కాదు, అబ్బో పెద్ద పిసినారి. అసలు పిసినారికే పిసిని కొట్టు, అసలు ఆయన పెద్ద పిసినారి. అసలు చెప్పాలంటే ఈయనే కాదు, వీళ్ళ తమ్ముడు ఉన్నాడు, ఆడో పెద్ద నెక్కన్నారాయన. ఆడు వెళ్ళిపోయి చాలా అయిపోయిందిరా. మరి వినలేదు అనుకుంటా బాబాయ్ నేను చెప్పిన విషయాలన్నీ. ఇందాక చెప్పిన విషయాలు ఏమి వినలేదు అనుకుంటా. నేను పిసినారు అంటే కాదు బాబాయ్, నిక్కర్ బాబాయ్ పిసినారు. ఉండవా బాబు, ఏంటి నువ్వు చెప్పకపోతే వాడు నమ్మడు. వాడు నమ్మకపోయాడు అనుకో నేను కత్తి తీసుకోవచ్చు. ఇలాంటివి ఉంటాయని నేను ఇలా మేనేజ్ చేస్తా. అయినా నేను చెప్పింది వాడు పూర్తిగా ఏం వినకుండా ఓ పని చేస్తా, వాడికి మిగతా విషయాలు కూడా చెప్పేసి వస్తా. బాగా పోసగుచ్చినట్టు చెప్పమ్మా. ఏమండి అబ్బాయి గారు, బాబాయ్ అన్ని బాగా వివరించి వచ్చారా? బాగా వివరించి
వచ్చాను, చెప్పాల్సినవన్నీ చెప్పేశాను. ఓహో, ఏమేం చెప్పారో మళ్ళీ చెప్పాలా? చెప్పు. అవసరం లేదు నేను కదా, వినాలి కదా. ఈ గురించి ఏం చెప్పాలో ఖచ్చితంగా అదే చెప్పాను. ఏం చెప్పావు? ముందు ఇవి ఎలా చేసామో చెప్తాం. అవి చెప్తావా? సరే చెప్పు. ముందు ఆవు పెట్టిన వంకాయ ఒక గిన్నె పెట్టి అందులో నూనె వేసి ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు, ఇంగువ, పసుపు, వంకాయ ముక్కలు, ఉప్పు వేసి మగ్గనివ్వాలి. ఆ తర్వాత ప్యాన్ పెట్టి అందులో ధనియాలు, ఎండుమిర్చి వేసి వేయించుకోవాలి. ఆ తర్వాత అందులో నానబెట్టిన ఆవాలు, పచ్చి కొబ్బరి తురుము, కొత్తిమీర, చింతపండు పులుసు, ఉప్పు వేసి పేస్ట్ చేసుకొని ఆ పేస్ట్ని మగ్గుతున్న వంకాయ ముక్కల్లో వేసి మగ్గించుకుంటే ఆవు పెట్టిన వంకాయ రెడీ. ఆవు పెట్టిన మజ్జిగ పులుసు గిన్నె పెట్టి అందులో నీళ్లు పోసి సొరకాయ, క్యారెట్, టమాటా, బంగాళదుంప, పసుపు, ఉప్పు వేసి ఉడికించుకోవాలి. ఆ తర్వాత ఒక బేసిన్లో నానబెట్టిన ఆవాలు, బియ్యం, నువ్వులు, శనగపప్పు, పచ్చి కొబ్బరి తురుము వేసి రుబ్బుకొని పేస్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత అందులో పెరుగు, నీళ్లు పోసి కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఉడుకుతున్న కూరగాయల్లో వేసుకోవాలి. ఆ తర్వాత ప్యాన్ పెట్టి అందులో నూనె, జీలకర్ర, ఇంగువ, మెంతులు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించి ఆ తాలింపును కూడా అందులో వేసుకుంటే ఆవు పెట్టిన మజ్జిగ పులుసు రెడీ. ఆవు పెట్టిన దద్దోజనం అల్లం, పచ్చిమిర్చి, ఉప్పు వేసి దంచుకోవాలి. ఆ తర్వాత అందులో వేయించిన ఆవాలు, కొత్తిమీర వేసి బాగా దంచుకోవాలి. ఆ మిశ్రమాన్ని అన్నంలో వేసి కాచిన పాలు, పెరుగు వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ప్యాన్ పెట్టి అందులో నూనె, జీలకర్ర, ఇంగువ, ఊరమిరపకాయలు, కరివేపాకు వేసి వేయించి ఆ తాలింపుని అన్నంలో వేసి కలుపుకుంటే ఆవ పెట్టిన దద్దోజనం రెడీ. ఒరే అబ్బాయి, బాబాయ్ వాడు నన్ను ఏమైనా చేస్తాడా అని. అది చూసాడు అంటున్నావు, నిన్ను నవిలి ఊసి అవతల పడేస్తాడంటే ఓయ్ మళ్ళీ వచ్చాడు. అమ్మో, ఓనర్ వచ్చాడా? రాడంటే రాడు. ఏంట్రా అక్కడికి వెళ్తున్నావేంటి? ఓనర్ రావాలి, అప్పుడు దాకా ఏమైనా పెట్టండి తింటా. ఓనర్ రావాలి, అప్పటిదాకా తింటాడా? పెట్టరా, లేకపోతే మన తినేటట్టున్నాడు. అది కరెక్ట్. కదా. ఇంకా 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 ఏంట్రా? ఇంకా పెట్టండి తిను. ఎంత కావాలో, లేకపోతే నిన్ను మింగేటట్టున్నాడు. ఓకే. పెట్టు, భయపడు. ఇంకా ఎందుకని బాగుంది బాబు. అందులో ఆవ పెట్టిన దాంట్లో ఇంకో ఆవ పెట్టుకొని దీనికి ఆవ పెట్టిన మధ్య పోసుకొని నీకేం కావాలో పెట్టుకొని తిన్నాయి. అలా ముద్ద తినడం నీకు ఇబ్బందిగా ఉంటుంది. ఇస్తాకుతో సహా మొత్తం మడతెట్టి నోట్లెట్టి కిల్లిలా ఉంటుంది. ఇంకా బాబాయ్ ఇంకా ఎసరై బియ్యం పెట్టు బాబాయ్, బియ్యం పెట్టు. మా హోటల్లో బియ్యం లేవు, పప్పులు లేవు, ఉప్పులు లేవు, ఏమీ లేవు, అసలు ఫుడ్డే లేదు. అయినా బాబు, నువ్వు అసలు ఓనర్ గారిని ఎందుకు అడుగుతున్నావు? నీకేంటి పని? నీ ఓనరు మా ఓనర్ది పిల్లి పుచ్చయ్యది ఒక పంచాయతీ చేశాడు. పంచాయతీ? ఆ పంచాయతీ చేయడం వల్ల మా ఓనర్ది 2 సెంటు భూమి పోయింది. వాడు నన్ను బాబాయ్ హోటల్ రాయించుకొని రమ్మని చెప్పి పంపించాడు ఇక్కడికి. ఈ ఓనర్ దొరకాలే కానీ కాళ్ళు చేతులు ఇరక్కొట్టైనా సరే హోటల్ రాయించుకొనే వెళ్తా. ఎందుకు బాబాయ్ నీకు లేనిపోని పంచాయతీలు అవసరమా? నిజంరా, ఆ దేవుడు తోడు, నాకేం తెలియదురా. నేను అలాంటి పనులే చేయనురా. అసలు ఈ దించి తప్పించుకోవాలంటే వేరే మార్గం ఏమైనా ఉందా? ఒక ఐడియా ఉంది, చెప్తాను. చెప్పు నాయనా. అది మ్యాటర్. ఓకే. ఏమంటే ఇప్పుడు విషయం ఏంటంటే ఇంత ఉందా మరి చెప్పరే. మా ఓనర్ ఎవరనుకుంటున్నారు? స్వయానా మా అబ్బాయే. నేనే. మళ్ళీ చెప్పు. మా అబ్బాయి ఓనరు. మళ్ళీ గట్టిగా చెప్పు. మా అబ్బాయి గాడే ఓనరు. దేనికి ఓనర్ చెప్పు. ఆయన ఈ బాబాయ్ హోటల్ కి ఈ అబ్బాయి గారనే మహానుభావుడే ఓనరు. చూసావా, ఈ బాబాయ్ హోటల్ కి నేనే ఓనర్ అని స్వయాన ఆయన నోటితోనే చెప్పాడు. అంటే నువ్వు ఓడిపోయినట్టు, నేను గెలిచినట్టు. తీయరా 10,000 అనుకున్నా సాధించావురా. మరి ఏమనుకుంటున్నావు? గట్టి పిండం అంటారా దీన్ని. అమ్మ 1 2 3 4 5. ఇద్దరు నాటకం ఏంటి, డబ్బు నాటకం ఏంటి? ఏం లేదు, ఒక చేతులు చెప్తాను. చెప్పు. నువ్వు విషయం చెప్తే వదిలితే చెప్తాను. అసలు ఏం జరిగిందంటే బాబాయ్, అక్కడికి వెళ్ళి అక్కడ నుంచో చెప్పు. నువ్వు అసలు ఏం జరిగిందంటే బాబాయ్, పరిగెత్తడానికి రెడీ ఉంటారా? ఏం లేదు బాబాయ్, హోటల్కి నేనే ఓనర్ అని ఒప్పిస్తానని వీడితో నేను బెట్టేసా 10,000. నీ నోటితోనే అనిపించా, గెలిచాను.